కరీంనగర్ వేదికగా లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించనున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సెంటిమెంట్ గా వస్తున్న కరీంనగర్ నుంచి ఆయన క్యాంపెయిన్ మొదలు పెడుతున్నారు. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. సీఎం పార్లమెంట్ ఎన్నికల తొలి బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ తో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ వినోద్, ఇతర ముఖ్య నేతలు సభకు హాజరు కానున్నారు. రెండున్నర లక్షల మంది జనం వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. స్థానిక స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలోని 30 ఎకరాల స్థలాన్ని సభ కోసం సిద్దం చేశారు. సభా వేదికతో పాటు ముఖ్య నేతలు జనం కూర్చునేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చే వాహనాల కోసం లోయర్ మానేరు డ్యాం ఖాళీ స్థలం, ఎల్ఎండి, మహాలక్ష్మి ఆలయం, సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు పోలీసులు. 2 వీలర్స్ కోసం కొండా సత్యలక్ష్మి గార్డెన్స్, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజ్, హోండా షోరూం దగ్గర ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించనున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సెంటిమెంట్ గా వస్తున్న కరీంనగర్ నుంచే ఆయన క్యాంపెయిన్ మొదలు పెడుతున్నారు. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. సీఎం పార్లమెంట్ ఎన్నికల తొలి బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ తో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ వినోద్, ఇతర ముఖ్య నేతలు సభకు హాజరు కానున్నారు. దాదాపు 2.5 లక్షల మంది జనం వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. స్థానిక స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలోని 30 ఎకరాల స్థలాన్ని సభ కోసం సిద్దం చేశారు. సభా వేదికతో పాటు ముఖ్య నేతలు జనం కూర్చునేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చే వాహనాల కోసం లోయర్ మానేరు డ్యాం ఖాళీ స్థలం, ఎల్ఎండి, మహాలక్ష్మి ఆలయం, సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు పోలీసులు. 2 వీలర్స్ కోసం కొండా సత్యలక్ష్మి గార్డెన్స్, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజ్, హోండా షోరూం దగ్గర ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు. కరీంనగర్ నుంచి, అది కూడా కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీకి ఒక సెంటిమెంట్ గడ్డగా భావిస్తున్నారు. కరీంనగర్ నుంచి ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించడం టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారమే కరీంనగర్ నుంచి ఈరోజు శంకరావాన్ని మ్రోగించబోతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించబోతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత సీఎం కేసీఆర్ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. మనం జరిగిన ఏర్పాట్లను చూస్తున్నాము. దాదాపు 3-4 రోజుల నుంచి మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ పరిస్థితులను గమనించి ఇక్కడ ఏర్పాట్లను చేశారు, వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదిక పైన సీఎం కేసీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు, జిల్లా ముఖ్య నేతలందరూ కూడా అక్కడ వేదిక పైన కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. ఇంకా మనం కింద కూడా ఏర్పాటు చూడొచ్చు. ఇప్పుడే జనాలందరూ కూడా వస్తూ ఉన్నారు. కావ్య, కరీంనగర్ లో ఇప్పుడు 38-39 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. చాలా ఎండగా ఉంది. హైదరాబాద్ కన్నా 1-2% ఎక్కువ ఎండ ఉంది. అయినప్పటికీ కూడా జనం సభా వేదిక వద్దకు ఇప్పుడిప్పుడే చేరుకుంటూ ఉన్నారు. చాలా మంది గ్రామాల నుంచి ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన జనమందరూ కూడా ఈ సభకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా 2 లక్షల మంది ఖచ్చితంగా ఈ జనానికి వస్తారని టీఆర్ఎస్ పార్టీ నేతలు అంచనా వేస్తూ ఉన్నారు.
దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి ఇప్పటికే వచ్చే వాళ్ళందరూ కూడా బయలుదేరారు. వాళ్ళంతా 3-4 గంటల సమయానికల్లా సభా వేదికకు సభ ఆవరణానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాము చాలా మంది మహిళలు కూడా చాలా మంది వచ్చారు. ఆ ఎండకు తాళలేక కొంగులు నెత్తిన కప్పుకొని వాళ్ళందరూ కూడా ఉన్నారు. దాదాపు 2-3 గంటలు వీళ్ళందరూ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా సపరేట్ గా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎవరి గ్యాలరీలో వాళ్ళను పోలీసులు దగ్గరలోకి చేరుస్తున్నారు, గ్యాలరీలోకి పంపిస్తున్నారు. వాళ్ళందరి చేతిలో కూడా జై కేటీఆర్, జై జై కేటీఆర్ అంటూ కొన్ని ప్లే కార్డులు మనకు కనిపిస్తున్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్లే కార్డులు తీసుకొని ఈ సభకు వస్తూ ఉన్నారు. కరీంనగర్ అంటేనే ఉద్యమాల గడ్డ, ఉద్యమాలు ఇక్కడ నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన గడ్డ కాబట్టి కరీంనగర్ లో జనాన్ని కూడా చైతన్యం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా 16 లోక్సభ స్థానాలకు గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు మొదలు పెట్టబోతుంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. దాదాపు 8 లోక్సభ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. కేటీఆర్ కూడా ఇక్కడి నుంచే కరీంనగర్ నుంచే సన్నాహక సమావేశాలను ప్రారంభించారు. కేసీఆర్ ఇక్కడ నుంచి దాదాపు 3 సార్లు ఎంపీగా ఎన్నుకోబడ్డారు. 2004 నుంచి 2009 ఎలక్షన్స్ వరకు ఈ 5 సంవత్సరాల్లోనే 3 సార్లు లోక్సభకు ఎన్నుకున్నారు ఇక్కడ జనం. ఫస్ట్ 2004లో ఎన్నుకున్నారు, తర్వాత వచ్చిన ఉప ఎన్నిక, ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నిక. 5 సంవత్సరాల్లోనే 3 సార్లు ఎలక్షన్ వస్తే 3 సార్లు కూడా సీఎం కేసీఆర్ ను అత్యంత మెజారిటీగా అత్యంత ఎక్కువ మెజారిటీతో సీఎం కేసీఆర్ ను గెలిపించారు. మేయర్ ఇక్కడికి చేరుకున్నారు, నిజామాబాద్ మేయర్ చేరుకున్నారు. చాలా మంది కరీంనగర్ మేయర్ ఇక్కడికి చేరుకున్నారు. చాలా మంది వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరి ప్రస్తుతం మనం మాట్లాడదాం. సార్, ఏర్పాటు ఎట్లా చేశారు? ఎన్ని గంటలకు రావచ్చు కేసీఆర్ గారు? కేసీఆర్ గారు 6:30 లోపలనే ఇక్కడ ఉంటారు. చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగినాయి. పార్కింగ్ విధంగా కానివ్వండి, ఇంకే విధంగా కానివ్వండి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగినాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీళ్ళ సౌకర్యం కానీ, పార్కసం కానీ, ఎంత 3 లక్షల జనం వచ్చినా కానీ అన్ని 3 లక్షల జనాని కోసం పూర్తి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగినాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ నుంచే మంచి సందేశాన్ని 16 సీట్లు ఏ రకంగా గెలుస్తున్నాం, గెలిచిన తర్వాత మనం అక్కడ చేసే పనులేంటి, భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించేందుకు ఇక్కడ కేసీఆర్ గారి సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఏదైనా కానీ కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్ గారికి మహాప్రేమ కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా అది ప్రజల కార్యక్రమం కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమం కానివ్వండి, ఏ కార్యక్రమైనా ఇక్కడ నుండి తీసుకుంటారు కాబట్టి బ్రహ్మాండంగా సభ సక్సెస్ అవుతుంది. అంటే మెయిన్ గా లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినప్పుడు జనాల్లో ఆ ఊపు ఉంటుంది. ఆ జనాలంతా కూడా ఓటు వినియోగించుకునేందుకు ముందుకు వస్తారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఊపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉండదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సపరేట్ గా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. జనాల నుంచి ఎట్లా ఉంది స్పందన? జనాల నుండి ఇప్పుడే మీరు చూస్తుండ్రు, ఇంత ఎండున్నా గానీ వచ్చి ఇప్పటికే ఆల్మోస్ట్ బస్సులలో వస్తూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు, కూర్చుంటూనే ఉన్నారు. ఉత్సాహం అనేది చాలా రెండింతలుంది. ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయా తప్పనిసరిగా మెజార్టీ చూపించాలి, అత్యధిక ఓట్లతో గెలిపేయాలని ఆలోచిస్తారు. అలాగనే మన తప్పనిసరిగా మంచి రిజల్ట్ ఉంటుంది. 16 గెలుస్తాం. ఇది కావ్య, మెయిన్ గా సీఎం కేసీఆర్ ప్రసంగం పైన ఆ ప్రసంగం చాలా అట్రాక్షన్ గా ఉండబోతుందని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మెయిన్ గా 16 సీట్ల లక్ష్యము, 16 సీట్లు సాధిస్తే ఢిల్లీలో చక్రం తిప్పొచ్చని మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఈ 16 లోక్సభ సీట్లు సాధిస్తే టీఆర్ఎస్ పాత్ర జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా ఉండొచ్చు, నెక్స్ట్ ప్రధానమంత్రిని కూడా టీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుందని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. కాబట్టి 16 సీట్ల అవసరం ఎట్లా ఉంది, 16 సీట్ల ఆవశ్యకత ఏముంది, 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలి, ఇలాంటి అనేక అంశాలకు కేసీఆర్ ఈ సభా వేదిక నుంచి ప్రజలకు వివరణ ఇవ్వబోతున్నారు. అంతేకాదు జాతీయ రాజకీయాలకు ఇప్పటికే ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్ లో టీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన పాత్ర పోషించబోతుందని కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. 16 సీట్లు సాధిస్తే ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక మెయిన్ రోల్ పోషించవచ్చని మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నేతలంతా చూస్తున్నారు. మనం చూస్తున్నాము మంత్రి ఈటెల రాజేందర్ సభా స్థలికి చేరుకున్నారు. ఇక్కడ పరిస్థితులను గమనిస్తున్నారు, వచ్చిన జనాలను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడదాం సార్. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరిగినాయి? ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరిగినాయి, ఎప్పుడు రావచ్చు కేసీఆర్ గారు? సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ గారు వచ్చే ఆస్కారం ఉన్నది. ఇప్పటికే సర్వాంగ సుందరంగా ఈ గ్రౌండ్ ని తీర్చిదిద్దుకున్నాం. ఇప్పుడే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డిపేట నుంచి వెళ్ళి మహిళలు వచ్చి స్టార్ట్ అయింది. శుభం వాళ్ళు మహిళలు అడుగుపెట్టింది కాబట్టి ఇవాళ 2 లక్షల పైచిలకు ప్రజలతో తెలంగాణ యావత్ ప్రజానికానికి ఒక స్ఫూర్తినిచ్చే సభగా కేసీఆర్ గారికి రేపటి దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
వారికి నిండు మనసుతో ఆశీర్వదించడానికి ఇక్కడ వస్తున్నారు. సరే, అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికలు మనతో సపరేట్ గా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. జనాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఊపు జనాల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండకపోవచ్చు. బహుశా ఆ జనాల నుంచి ఎట్లా స్పందన? మా దగ్గర పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 16 మంది ఎంపీలను గెలిపించుకోవాలి, దేశ రాజకీయాలను సాధించాలనే సంకల్ప బలం ఉంది కాబట్టి ఆ ఎన్నికలు అట్లా జరిగినాయో ఈ ఎన్నికలు కూడా అట్లా జరుగుతాయి. కేసీఆర్ ప్రసంగంలో ఏ అంశాలు ఉండొచ్చు సార్? రేపటి దేశ భవిష్యత్తుకు సంబంధించిన ప్రజల బతుకుకు సంబంధించినటువంటి ఆలోచనలు, వారు ఇచ్చేటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. రాబోయే కాలంలో తెలంగాణ ప్రాంత బతుకుల పట్ల ఎట్లా దృష్టి పెట్టామో రేపు దేశ ప్రజల బతుకుల పట్ల కూడా అట్లా దృష్టి పెట్టే ఆస్కారం ఉంటుంది. ఇది ఈ కేసీఆర్ ప్రసంగం కూడా చాలా అట్రాక్షన్ గా ఉంటదని చెప్తున్నారు టీఆర్ఎస్ నేతలు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర, కేసీఆర్ పాత్ర మెయిన్ గా ఎలా ఉండబోతుందని చెప్పబోతున్నారు. 3 లక్షల మంది సభకు వచ్చేందుకు అవకాశం ఉంది. 3 లక్షల మంది కూడా ఏర్పాట్లు చేశామని ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే జనం సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. కేసీఆర్ అయితే సాయంత్రం 5 గంటల తర్వాత సభా వేదిక వద్దకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. కావ్య. రైట్, థ్యాంక్ యూ శివ.